మాతృదేవోభవ. నిన్నర్థించుట తప్ప వేరొకరి ముంది హస్తయుగ్మమ్ము నేనెన్నండైనను చాపబోను జనని. పలుకుల తల్లి సరస్వతీమాత. నిన్నర్థించుట తప్ప వేరొకరి ముంది హస్తయుగ్మమ్ము నేనెన్నండైనను చాపబోను జనని. ఏనాటికైనన్ భవద్రున్నీరేజములోని తేనె కణమే ఇమ్మమ్మ. ఏనాటికైనన్ భవద్రున్నీరేజములోని తేనె కణమే ఇమ్మమ్మ. సొమ్మమ్మ నీ కన్నన్ మేటి వరంబు సంగునే వచఃకంజాతరంజత్సతి. వచఃకంజాతరంజత్సతి. తెలుగు వన్ టీవీ ప్రేక్షక మహాశయులందరికీ సాహిత్యంలో హాస్యం అనే కార్యక్రమంలో స్వాగతం పలుకుతున్నాం. ఒక కవి సంస్కృతంలో చమత్కారంగా తన దారిద్ర్యాన్ని గురించి చెప్పాడండి. చాలా బాధాకరమైన విషయాన్ని కూడా కవులు ఎంత చమత్కారంగా చెబుతారో చూడండి. కవిత్వంలో గొప్పతనం ఏది. కింద పడినా సరే కవి కవే, పండితుడు పండితుడే. ఆ పడ్డంలో కూడా ఒక వైభవం ఉంటుంది. చచ్చిపోతూ శ్రీనాథుడు దివిజ కవివరు గుండెల్ దిగ్గురనగా అరుగుచున్నాడు శ్రీనాథుడమరపురికి అన్నాడండి. ఏమి ఆత్మాభిమానం, ఏమి రాజసం, ఏం పౌరుషం. పన్ను కట్టలేదని రాజభటులు బాధిస్తే ఆ దెబ్బలు పడలేక చచ్చిపోతూ చెప్పిన మాట ఇది. ప్రాణం కోల్పోతూ నేను స్వర్గానికి ఎడుతున్నాను. ఎందుకు ఎడుతున్నానంటే ఇక్కడేదో దెబ్బలు తగిలి ప్రాణం వదిలేసి వెళ్ళడం కాదు. అక్కడ దివిజ కవివరు గుండిజలను దిగ్గురనగా దేవేంద్రుడికి స్వర్గలోకంలో ఉండే కవుల కవిత్వాలు విని విని విసుగొచ్చింది. అందుకే నన్ను రమ్మని నేను పెడుతున్నా అన్నాడు. ఏం పౌరుషం అసలు తెలుగు వాళ్ళకి. ఏమైపోయింది ఆ పౌరుషం అని. ఈవేళ దుర్మార్గ కృత్యాల్లో ఉన్న పౌరుషం అండి ఈ కవిత్వంలో, పాండిత్యంలో, ఆధ్యాత్మికతలో, మేధాశక్తిలో లేదండి. మన వాళ్ళకి చాలా పౌరుషాలు ఉన్నాయి. రైళ్ళు అంటించేస్తారు, ఇళ్ళు అంటించేస్తారు, చాలా గొడవలు చేస్తారు. స్వార్థ ప్రయోజనాల కోసం దేశాన్ని నాశనం చేయడానికి ఉన్న పౌరుషం కవిత్వంలో కానీ, పాండిత్యంలో కానీ, ఆధ్యాత్మికతలో కానీ దేంట్లో లేదండి. అసలు దేశం కోసం అనేది లేదండి. ఒక హనుమంతప్ప లాంటి వాడు మళ్ళీ పుట్టాలంటే ఎంత కష్టం అండి ఈ దేశంలో. 25 అడుగుల లోతులో 6 రోజులు బతికుండడమా? బతుకున్నవాడు సరే, ఆ చనిపోయిన వాళ్ళు మాత్రం ఎంత గొప్పవాళ్ళు వాళ్ళు. పైగా ఈ హనుమంతప్ప అయితే అటువంటి డ్యూటీలు అడిగి వేయించుకునేవాట. ఏమిటది? ఇతరులు ఎవరైనా సైనికులకి ఆ కాశ్మీర్లోనో అక్కడ సియాచిన్లో అక్కడ డ్యూటీలు వేస్తే మెడికల్ లీవ్ పెట్టడం వెళ్ళిపోవడం. ఇతను వేయండి, ఎవరు చేయకపోతే ఎలాగా, నేను చేస్తాను. ఆ తల్లి గర్భం ఎంత గొప్పదండి. భారతమాత అంటే హనుమంతప్ప తల్లి. ఆ కర్ణాటకలో ఉన్న ఆవిడని దర్శనం చేసుకుంటే యావత్ భారతదేశాన్ని ఒకచోట చూసినట్టే. ఆవిడని మించిన పుణ్యక్షేత్రం లేదు. ఆ కాళ్ళు గడిగిన నీళ్లను మించిన గంగానది లేదు నన్ను అడిగితే. ఆ తల్లి పాదాలు గడిగిన నీళ్లే మన గంగానది నీళ్లు. తల్లి అంటే అలా ఉండాలి, కొడుకంటే అలా ఉండాలి. అందుకని మా వాడు చాలా గొప్పవాడు అయ్యాడు. మా వాడేమో అమెరికాలో ఆఫీసులో ఉన్నాడు, ఒబామా గారికి బాగా దగ్గర. ఇక్కడ ఒబామా గారు ఎడుస్తుంది, అక్కడ ఒబామా దగ్గర ఉంటే ఉపయోగం ఏంటి? ఆ ఒబామా దగ్గర ఉండకంటే ఇక్కడ ఒబామా గారి కాళ్ళ దగ్గర ఉంటే బాగుండేది. ఆ ఒబామా కంటే ఇక్కడ ఒబామా ముఖ్యం. తల్లిదండ్రుల సేవ, పెద్దల సేవ, సొంత ఊరికి, సొంత దేశానికి చేయవలసినవన్నీ మానేసి ఎక్కడో ఉండమని ఏదో అభివృద్ధి సాధించు. ఎవరికి కావాలి ఇది? ఇంకా అందులో చాలా మంచివాళ్ళు ఉన్నారు. నేను అడిగితే కొంతమంది విదేశాల్లో ఉంటున్నాడు ఏదో రకంగా వాళ్ళ ఊళ్ళో ఏదో చేద్దామని తాపత్రయపడుతున్నారు. అది కూడా లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు. పోనీ ఏదో వెళ్ళారు, నిజమే. వెళ్ళినప్పుడు చేయగలగాలి. దేశభక్తి అంటే ఏమిటంటే ఇప్పుడు అమెరికాకి ఏమి వాళ్ళు ఏదో ఆ ఉద్యోగం చేస్తే చాలు, అంతకంటే వాళ్ళు ఏం దాన ధర్మాలు అక్కడ చేయక్కర్లేదు. ఆస్ట్రేలియాలో ఉన్న ఎక్కడైనా వాళ్ళకి వీళ్ళు అక్కడేం చేయక్కర్లేదు. దానికి ఆ దేశాలకు అవసరం లేదు. భగవంతుడి దయ వల్ల మనకు అనేక దురదృష్టాలు ఉన్నాయి అక్కడ. అందుకని వాళ్ళందరూ ఏమిటంటే నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇప్పటికైనా సరే ఆ విదేశాలు వెళ్ళడం అదేదో అవసరాలు, పరిస్థితులు పెడతాం. కానీ ఆ సంపాదనలో కొంత భాగమైనా మన ఊళ్ళో ఏం చేశాం? ఓ గుడి కట్టించామా, బడి కట్టించామా, చెరువు తవ్వించామా, 10 మందికి ఉపయోగపడి, ముఖ్యంగా బడి, చెరువు ఇలాంటివి మంచినీళ్ళు లేక చాలా యాతన పడిపోతున్నారు. అలాంటివి కనుక ఎన్ఆర్ఐలు చేస్తే నిజంగా మాతృదేశ రుణం తీర్చుకున్నట్టే. అది కదా విద్య. అందుకని విద్య నేర్పడం, పౌరుషం కలిగించడం అంటే పౌరుషం అలా ఉండాలి, హనుమంతప్ప అలా ఉండాలి. అలాగే కవులైన వాళ్ళ పౌరుషం ఎలా ఉంటుందంటే శ్రీనాథుడు లాంటి వాళ్ళలాగా ఎట్టి పరిస్థితుల్లో ఓటమి అంగీకరించాలండి. మా పాండిత్యాలన్నీ ఇందుకే పనికొస్తాయలే అంటున్నాడు ఒక పేద బ్రాహ్మడు. దాన్ని సంస్కృతంలో చెబుతున్నాడు. ఏంత మా వైదుష్యం, మా పాండిత్యం, మా చదువు, మా తెలివితేటలు అన్నీ ఎంతవరకు అంటే తావద్విద్యానవద్యా ప్రభవతి విదుషాం తావదాచారధారా తావద్వైదగ్ధ్యమైత్రీ ప్రభవతి కవితా విస్తరస్తావదేవ యావన్నోదేతి పాకాకులకుల రమణీ ప్రేషితాపత్యవక్త్రాత్
నాస్త్యామ్లం నాస్తి తైలం నచ లవణమపి నచ లవణమపి ఇత్యాది వాచా ప్రచారక. నాస్త్యామ్లం నాస్తి తైలం నచ లవణమపి ఇత్యాది వాచా ప్రచారక. తవదేవ. దుఃఖాన్ని కూడా, పరమదారిద్ర్యాన్ని కూడా, ఆ పూట తిండికి బియ్యం లేని పరిస్థితిని కూడా ఆ పండితుడు, ఆ కవి ఎంత అందంగా చెప్పాడో చూడండి. ఎవరు చెప్పారో తెలియదు కానీ శతకోటి నమస్కారాలు ఈ పాండిత్యానికి, ఈ చమత్కారాన్ని. తావద్విద్యాన విద్యా ప్రభవతి విదుషాం తావదాచారధార తావద్వైదగ్ధ్యమైత్రీ ప్రభవతి కవితా విస్తరస్తావదేవ. యావన్నోదేతి పాకాకులకులరమణి యావన్నోదేతి పాకాకులకులరమణి ప్రేషితాపత్యవక్త్రాత్ నాస్త్యామ్లం నాస్తి తైలం నచ లవణమపి ఇత్యాది వాచా ప్రచారక. దీనికి నేపథ్యం చెబితే కానీ సరిగ్గా అర్థం కాదు. ఒక పండితుడు, మంచి కవి, కాళిదాసు అంతటివాడే కావచ్చు, అప్పయ్యదీక్షితులు గారు అంత పండితుడు కావచ్చు, కాళిదాసు అంత కవి కావచ్చు, లేదు జగన్నాథ పండితురాయలాగా కవి పండితులు రెండూ కావచ్చు. అరుగు మీద కూర్చుని ఆయన గ్రంథాలు ఏవో ఆయన చదువుకుంటున్నాడు, పెద్దగా చదువుతున్నాడు. ఊళ్ళో వాళ్ళందరూ మహానుభావులు చూసినా పుణ్యం అమ్మ దండం పెట్టుకుని పెడుతున్నాడు. ఎవడో రూపాయి ఇవ్వట్లేదు, ఎవడో. పైగా ఆ చిల్లర రూపాయలు పుచ్చుకోవడం ఈయనకి నామోషి కూడా, అడగలేడు. దీన్ని చూసి ఏమంటే అసలు ఏంటి ఇంత పాండిత్యం ఏంటి, ఇలాగ మరి మీ పిల్లలకి నేర్పుతున్నారంటే అప్పుడు చెబుతాడు, ఏం నేర్పమంటాం ఏంటో తిండికి లేదు. అప్పుడు ఊరుకోండి, మేమంతా ఎందుకండి మీరు ఎలా ఉంటాను, మీకు నెలకి మొత్తం భోజనానికి ఎంత అవుతుందో అంత నేను సరుకులు పంపిస్తాను అని పంపించేవారు కొంతమంది. దినవెచ్చమునకునై అని శ్రీనాథుడు రాశాడు. దినవెచ్చమునకే రాజు ప్రస్తుతింతు అన్నాడు. ఆయన నెలసరి ఖర్చులన్నీ ఒక రాజుగారు భరించేవాట. అంటే ఆ ఇంట్లో వాళ్ళ ఆవిడకి పిల్లలకి ఏం చెప్పాడంటే, మీరు అనవసరంగా ఆయనకి కందిపప్పు మినపప్పు గురించి చెప్పకుండా ఆయన మనసు పాడవుతుంది. ఆయన మహాకవి, ఆయన కావ్యాలు రాయాలి. అవసరమైతే కందిపప్పు వేసి భోజనం పెట్టండి, మంచి ముద్దపప్పు, మంచి పద్యం చెబుతాడు. అంతేగాని పప్పు లేదని అనకండి ఆయన దగ్గర. పప్పు ధర పెరిగింది చెప్పొద్దండి ఆయనకి, అవన్నీ మేము చూసుకుంటాం అని చెప్పి ఆ వైశ్యులు, జమీందారులు, రాజులు, బ్రాహ్మణుల్లోనే జమీందారులైన వాళ్ళు, ఔదార్యం ఉన్నవాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి, అమ్మ మా అమ్మాయి లాంటి దానమ్మా, మా అమ్మాయికి ఇచ్చినట్టే తప్పే ఉంది. నెల అయ్యేసరికి మీకు ప్రతిసారి అమావాస్య వెళ్ళగానే, అమావాస్య మంచిది కాదు కాబట్టి అమావాస్య వెళ్ళగానే విధియనాడు మీ ఇంటికి మొత్తం ఒంటెద్దు బండి మీద పంపిస్తామమ్మా నెలసరి సరుకులన్నీ అంటే. ఎలా అయ్యో నా తండ్రి లాంటి వాడు అయ్యా, సంతోషం, అంతకంటే ఏమిటి. ఆవిడ కూడా భర్త పట్ల ఎంత గౌరవంతో ఉండేదంటే, ఆయన వల్లే కదా ఇవన్నీ వచ్చాయి. ఆయన కవిత్వాన్ని చూసి ముచ్చరపడి కదా మనకి ఇవన్నీ పంపిస్తున్నారు. ఏదో నాకు పిల్లలకి ఏ లోటు లేదా, మహానుభావుడు దయవల్ల. ఆయన వచ్చేసరికి శుభ్రంగా వేడి నీళ్ళు కాచి సిద్ధంగా పెట్టేసి, తుడుచుకుందుకు మంచి మెత్తడు తువ్వాలు ఒకటి అక్కడ శుభ్రంగా పెట్టి హాయిగా ఆవిడ లక్ష్మీదేవిలా ఆవిడ ఉండేది. విష్ణుమూర్తిని సేవ చేసే లక్ష్మీదేవిలాగా. సంసారాలు ఎంత బాగుంటాయండి. ఈ పూట నెలలా తడువుకోవాలంటే ఈ కవులు కుదురుతుందా? వీళ్ళు ఉద్యోగాలు చేస్తే అలాగా కవిత్వం కూడా చెబుతాడు. పైగా ఈ ఉద్యోగాలు ఇవి ఏమైనా మిగిలాయా, దాని ప్రయోజనాలు ఏమైనా మిగిలాయా? కవిత్వమే మిగిలింది. ఇవాటికి తెలుగువారు గొప్పతనం చెప్పండి అంటే, నన్నయ్య భారతము, పాల్కొరికి సోమనాథుని బసవపురాణము, శ్రీనాథుని కాశీఖండం, ఇవి గదని మిగిలే పోతన గారి భాగవతము. మరి వీళ్ళందరూ ఎవరు కవులు కాకపోతే? అసలు ఈ కవులు లేకపోతే రాజులకు దిక్కు లేదు. నన్నయ్య గారు లేకపోతే రాజురాజు గురించి ఎవడు చెప్పుకుంటాడు? శ్రీనాథుడు లేకపోతే అవచి తెప్పాయి చెట్టు ఏమో అమ్ముకున్నాడో లవంగాల ఏలకులు ఎవరికి తెలుసు? హరవిలాసం కారణంగా ఆయన మిగిలాడు. శృంగార నక్షత్రం లేకపోతే మావిడి సింగనామాచుడు ఎవరికి తెలుసు? పాండురంగ మహత్యం లేకపోతే వీరూరు వేదాద్రి మంత్రి ఎవరికి తెలుసు? కృష్ణదేవరాయలు కూడా లోకంలో మిగిలింది కేవలం దండయాత్రల వల్ల కాదు, సాహితీ సమరాంగణ సార్వభౌముడుగా. ఇది వైభవం కావ్యం. అందుకని ఈయన అంటున్నాడు, తావద్విద్యానవద్య, మా చదువు ఎంతవరకు అంటే ప్రభవతి, తావద్విద్యానవద్యా ప్రభవతి, మా చదువులు మా పాండిత్యాలు ఎంతవరకు అంటే విదుషాం తావదాచారధార, ఇంట్లో పండగలు పబ్బాలు ఆచారాలు సంప్రదాయాలు కూడా ఎంతవరకు అంటే ఎంతవరకు అంటాడు, ఎంతవరకు చెప్పట్లా, అదే కవిత్వం. తావద్విద్యానవద్యా ప్రభవతి, మా చదువులన్నీ ఎంతవరకు అంటే విదుషాం తావదాచారధార, మా ఆచార సంప్రదాయాలు, నోములు, వ్రతాలు, పూజలు, పండుగలు, పబ్బాలు ఇవన్నీ ఎంతవరకు అంటే తావద్వైదగ్ధ్య మైత్రి, మా ఇంటికి 10 మంది చుట్టాలు రావడం, మిత్రులు రావడం, సంబరాలు జరపడం ఇవన్నీ ఎంతవరకు అంటే ఎంతవరకు చెప్పబోయా అంటే ఉండవయా అంటున్నాడు ఆయన. మా చదువు ఎంతవరకు అంటే, మా పాండిత్యం ఎంతవరకు అంటే, మా ఆచారాలు సంప్రదాయాలు వైభవాలు ఎంతవరకు అంటే, మా చుట్టూ కాస్త నలుగురు స్నేహితులు తిరగడం ఎంతవరకు అంటే కవితా విస్తరస్తావదేవ, మా కవిత్వాలు అవన్నీ ఎంతవరకు అంటే ఇప్పుడు చెబుతున్నాడు. యావన్నోదేతి పాకాకులకుల రమణి ప్రేషితాపత్యవక్త్రాత్, ఇంట్లోంచి
తల్లి పోరు పడలేక కొడుకు వీధరుగు మీదకి వచ్చి, నాన్న అమ్మ ఓ మాట చెప్పమంది అనేసరికి అమ్మ ఏం చెబుతుందో తెలుసు. ఎందుకంటే పొయ్యి మీదకి లేదు, పొయ్యి కిందకి లేదు, అది విషయం. అప్పటికి 10:30 అయింది. ఈయన 12కి చదువు ముగించుకుని లోపలికి వెడితే ఏం లేదు అక్కడ, మంచినీళ్ళు తప్ప, అవి కూడా నిన్నటివి. ఏం చెబుతుందో తెలుసు, అందుకని కొంచెం చికగ్గా ఏమిటి అన్నాడు. ఆ కుర్రాడు అమ్మ చెప్పమంది, నాస్తి అమలం నాస్తి తైలం నచ లవణమపి ఇత్యాది వాచా ప్రచారక. ఇంట్లో బియ్యం లేవుట, కూరలు లేవుట, చింతపండు లేదుట, ఉప్పు కూడా లేదుట. ఈ టాటాట ఇంకేం వండుతారండి బియ్యం ఉప్పు చింతపండు లేకపోతే? ఇగో ఇలా పిల్లాడు వచ్చి చెప్పేవరకే ఇంకేం చదువుతాం, ఇంకేం కవిత్వం రాస్తాం? మమ్మల్ని ఎవరూ ఆదుకోవడం లేదు అని లోకానికి రేవు పెట్టడం కోసం ఇంత సరదాగా చెప్పాడండి. యావన్నోదేతి అంతవరకు ఆ పిల్లాడు వచ్చి మాట్లాడేవారికి. ఇందులో గొప్ప ప్రయోగం ఏమిటంటే పాకా కుల కుల రమణి కుల కుల అని 2 సార్లు వచ్చింది వరుసగా. ఆ చిత్రం ఏంటంటే అందులో సంధి. పాకా కుల కుల రమణి. కుల రమణి అంటే కుల స్త్రీ, ఇల్లాలు. కులం అంటే ఇప్పుడు దిక్కుమాలిన అర్థం క్యాస్ట్ అని వచ్చింది, కానీ కులం అంటే ఇల్లు అని అర్థం. పూర్వం గురుకులం అంటే గురువుగారి ఇల్లు, గురువుగారి క్యాస్ట్ కాదు. గురువులు ఇంట్లో ఉండే శిష్యులు చదువుకునేవారు, అందుకని గురుకుల విద్యాలయం అన్నారు. అలాగా కులరమణి అంటే కుల స్త్రీ, ఇంట్లో ఉండే స్త్రీ, ఇల్లాలు, భార్య. మరి మొదటి కుల ఏమిటి? పాకాకుల. అది కుల కాదు, ఆకుల. అంటే వంట ఎలా చెయ్యాలో తెలియక ఆకులమైన మనస్సుతో ఉన్న కులరమణి. పాక ఆకుల కులరమణి. మళ్ళీ పాక మీద ఆకులు కాదు, పాకాకులు అంటే సంస్కృతం పాక మీద. సంస్కృతంలో పాకం అంటే వంట, తెలుగులో పాక అంటే గుడిసె. సంస్కృతంలో ఆకుల అంటే వ్యాకులమైన మనస్సు, తెలుగులో ఆకులంటే గుడిసి మీద కప్పే ఆకులు, తాటాకులు, ఈతాకు. పాకాకుల కుల రమణి. అందులో మాకు తాటాకులు పాకలో ఉంటున్నామనే స్ఫురణ కూడా కలిగించాడు తెలుగువాడు కాబట్టి. పాకాకుల కుల రమణి. పాక ఆకులు తప్పితే ఏమున్నాయి ఇక్కడ అని ఒకటి. పాకాకుల కుల రమణి. వంట ఎలా చేయాలో తెలియక సతమతం అయిపోతున్న ఇల్లాలు పిల్లాడిని బయటికి పంపించి, నాన్న అమ్మ ఏమంటోందంటే బియ్యం లేవుట, పప్పు లేదుట, చింతపండు లేదుట, ఉప్పు కూడా లేదుట. దీనికి కాస్త ఇంకో చమత్కారం నేను జోడిస్తా అని వాడు ఊరుకోకుండా, సర్లే ఈ మాట చెప్పడానికి ఇప్పుడు వచ్చావు, నేను అసలు వేదంలో ముఖ్యమైన పన్నం కృష్ణ యజుర్వేదంలో ఆనందం వల్ల చదువుతున్నా. ఆనందం వల్ల ఇంట్లో విషాదం వల్ల అయిపోతుంటాయి. ఇక్కడ ఆనందం వల్లి, అక్కడేమో విషాదం లొల్లి. ఇప్పుడు చెప్పు అంటే ఆయన అన్నట్టు కోప్పడకండి ఇంకో మాట కూడా చెప్పబడింది అన్నట్టు. నేను జోడిస్తా వాడు చమత్కారం. కోప్పడకండి. పిల్లలు ఎలా ఉంటారంటే మంచి చెడ్డలతో వాళ్ళకి నిమిత్తాలు వాడు అనుకునే చెప్పేస్తారు. అందుకని ఇంకో మాట కూడా చెప్పమంది. ఏమిటంటే ఏమీ లేవుట, నేను మీ నాన్నే ఉన్నావు అని చెప్పమంది. అంటే దివ్యమహాలేశికులు భార్య భర్త ఇద్దరమే ఉన్నావు, ఏమీ సంపాదించిన దానికి నువ్వెందుకు అని అన్నావు అనమాట. అందుకే ఏమీ లేవుట, నేను మీ నాన్నే ఉన్నావు ఇంట్లో అడ్డంగా అని అంది. అనగానే కోపం వచ్చి మీ ఇద్దరమే నువ్వు తగలడ్డావుగా అన్నాడు. అంటే వెంటనే వీడు తెలివితేటండి, మీ ఇద్దరు ఉండబట్టే కదా నేను ఈ భూమి మీదకి తగలడింది అని పారిపోయేటవాడు. అంతే. ఇంత చమత్కారంగా ఉండేదండి పూర్వం. ఏదో ఒక కులాన్ని ప్రశంసించాలని నా ఉద్దేశం కాదు, కానీ బ్రాహ్మణుల ఇళ్లల్లో దారిద్ర్యం తాండవిస్తున్నా సరే మాటలు ఎలా ఉండేవండి. నేను ఇవాళ ఏ కులం పట్ల అభిమానంతో కాదు, కానీ అలాగా వాక్చమత్కారాన్నే సంపదగా భావించినటువంటి బ్రాహ్మణుల ఇంట్లో పుట్టడం వల్లే ఇవాళ ఈ కంకణాలు సరస్వతీదేవి నా చేతికి అలంకరించింది. సందేహం లేదు అందులో. బ్రాహ్మణ జన్మ సామాన్యమైంది కాదు. జంతువునాం నరజన్మ దుర్లభం అతః పుంస్తం తతో విప్రత అని శంకరాచార్య ఊరికే అనలేదు. ఎంతోమందికి లేని అవకాశాలు ఈ దేశంలో బ్రాహ్మణులకు ఉన్నాయి. బ్రాహ్మణ సోదరులందరూ వాటిని వినియోగించుకోండి దయచేసి. ఆ సంతృప్తి ఉండాలి, ఆ భక్తి ఉండాలి. మనం ఏదైనా జపం చేసినా వ్రతం చేయించినా నిష్ఠగా చేయించాలి, భక్తిగా చేయించాలి. సెల్ ఫోన్ మాట్లాడుతూ పూజలు చేయించడం, సెల్ ఫోన్ మాట్లాడుతూ జపాలు చేయడం జరుగుతున్నాయని చాలా ద్రోహం అది. ఎందుకంటే ఇతర వర్ణాల వాళ్ళు ఇప్పటికీ కూడా బ్రాహ్మణ భక్తి కలిగి ఉన్నారండి. నిజంగా ఇది ఇప్పటికీ ఉందండి. బ్రాహ్మణులు నియమంతో ఉండాలి, నిష్ఠతో ఉండాలి. వాళ్ళు ఉల్లిపాయ కూడా తినకూడదు, బయట పాక హోటల్లో మాకు కనపడకూడదని వారు కోరుకుంటున్నారండి. అలా ఉన్న బ్రాహ్మణుల్ని గౌరవించడానికి యావత్తు 18 వర్ణాలు సిద్ధంగా ఉన్నాయండి. వాళ్ళ తప్పు లేదండి. అసలు ఉండవలసిన నిష్ఠల్లా వీళ్ళలోనే ఉండాలండి. ఈ బ్రాహ్మణుడు ఇలాగే ఉండాలి. ఇంత చమత్కారంతో, ఇంత సరదాగా, ఎంత కోపం వచ్చినా సరే నేను మీ నాన్నే ఉన్నామని అందుట నువ్వు కూడా తగలడ్డావుగా అంటే వీడెంత చమత్కారి. పట్టేసింది వాడి ఒంట్లో. మీరిద్దరూ ఉండబట్టేగా నేను ఈ భూమి మీద తగలడింది అంటే మరి భార్యాభర్త లేకుండా పిల్లాడు ఎలా వస్తాడు? ఎంత చమత్కారం అండి. మళ్ళీ అందులో అశ్లీలం లేకుండా. నన్ను ఎవడు కనమన్నాడు మిమ్మల్ని అండాలా, మీరిద్దరూ ఉండబట్టే కదా నేను తగలడింది, లేకపోతే పైనే తగలడేవాడు అని పోయాడు వాడు.
ఈ దెబ్బకి ఈ మనిషికి పౌరుషం వచ్చి బయటికి వెళ్ళడండి. ఈ చెప్పే శ్లోకం రాజుగారి దగ్గర ఎక్కడో చెప్పడండి. అది విద్యలో గొప్పతనం. ఇప్పుడు కొన్ని చమత్కారాలు. మా అమ్మగారు బతుకున్న రోజుల్లో ఈ టీవీలో రకరకాలుగా వార్తలు అవి ప్రసారం అవుతుంటే ప్రధానమంత్రి కేంద్ర ఉపాధి కల్పనా కేంద్రాన్ని ఒత్తిడి లేకుండా వాళ్ళు మాట్లాడుతుంటే ఆవిడకి చాలా బాధగా ఉండేది. ఒరే ఏమిటిరా అస్తమానం టీవీ షూటింగ్లను పెడుతూ ఉంటావు, కాస్త ఒత్తులు పలకమని చెప్పరా, యాంకర్లో వంకర్లో వీళ్ళ తాగి ఎలా మాట్లాడుతున్నారా వాళ్ళు, వినలేకపోతున్నాం, ఏదో కాలక్షేపానికని పెట్టుకుంటావు, వెధవ భాష వాళ్ళు, అదేం భాషరా అని. నాకు చమత్కారం అలవాటు కదా. ఆ సమయంలో ఆవిడ విమర్శ చేసినప్పుడు టీవీ ఎదురుగా కూర్చొని ఒత్తులు చేసుకుంటుంది, కార్తీక మాసం. అందుకని నేనన్నా, అమ్మ అన్ని ఒత్తులు నీ దగ్గర ఉంటే వాళ్ళు ఏం పెడతారే, 4 ఒత్తులు టీవీ మీద వారే పెడతారన్నారు. భాషలో ఒత్తులు వేరు, దీపం ఒత్తులు వేరు. ఇప్పుడు దీపం ఒత్తులు చేసుకుంటుంది. పూర్వం ఆడవాళ్ళని గమనించండి, వాళ్ళు క్షణం వృధా చేసేవారు కదండి. ఇంకా మొగాళ్ళైనా అరుగుల మీద కూర్చొని కాలక్షేపాలు చేసేవారేమో కానీ ఆడవాళ్ళండి వాళ్ళు ఏదో ఆ కాలక్షేపం కూడా ఏదో పని చేసుకుంటూ చేసేవారు అన్నమాట. ఏదో బియ్యం ఏరుకుంటూనో పిండి విసురుకుంటూనో కబుర్లు చెప్పుకునేవాడు. అంతేగాని అలా కాళ్ళు జాపి కబుర్లు చెప్పడం లేదండి ఇప్పుడు. కనీసం అలా కాళ్ళు జాపి కబుర్లు చెప్పాల్సి వస్తే పిల్లాడికి బాలిస్తూ చెప్పేవాడు. అది ఆ ప్రేమ, అసలు ఆ కష్టపడే తత్వం అనేది అపూర్వం అండి. పిల్లాడికి పాలిస్తూ కబుర్లు చెప్పేవారు. ఈ మాటల్లో అనుకోకుండా ఈ ఆడవాళ్ళ మాటల్లో వాడికి కొంత తెలివితేటలు వచ్చాయి. అలాగా టీవీలో ఒత్తుల గురించి అంటే నేను అన్ని ఒత్తులు నీ దగ్గరే పెట్టుకుంటే వాళ్ళు ఏం చెబుతూ పలుకుతారమ్మా, 4 ఒత్తులు టీవీ మీద బారాయి అన్నాను. వెంటనే అన్ని చమత్కారాలను మరి ఏం చేయనమ్మా అలాంటి వాడికి అన్నామన్నాను. అలాగే ఇంకొక అవధాన సభలో ఏమంటే సూర్యగ్రహణం అంటారు, చంద్రగ్రహణం అంటారు, మధ్యలో పాణిగ్రహణం అని కూడా అంటారండి వివాహాన్ని, దానికి దీనికి తేడా ఏమిటన్నాడు. అవును నాయన, సూర్యగ్రహణానికి చంద్రగ్రహణానికి పట్టు స్నానం విడుపు స్నానం అని 2 ఉంటాయి, పాణిగ్రహణానికి మాత్రం పట్టు స్నానమేనా, మళ్ళీ జీవితాంతం విడుపు స్నానం ఉండదు, ఇదే దాని ప్రత్యేకత అన్నారు. ఇలా ఎన్ని చమత్కారాలు మనం ఊహించుకుంటే తెలుస్తాయండి అసలు. అలాగే రామాయణంలో పిడకల వేట అంటారేంటి, ఏమిటండి ఆ పిడకల వేట అన్నాడు. నిజానికి అది పిడకల వేట కాదు, అందులో పిటకాల వేట అని ఒకటి జరిగింది పూర్వం. సరే ముందు పిడకల వేటకి చెప్పిన చమత్కారం చెబుతా. రామాయణంలో పిడకల వేట అంటే ఏం లేదయ్యా, మంచి మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు లాంటి వాడు, శ్రీభాష్యం అప్పలాచార్యులు గారు ఎవరో రామాయణం పురాణం చెబుతున్నారు బ్రహ్మాండంగా, హాయిగా వింటున్నారు, మంచి రసరమ్యంగా ఉంది, హాయిగా ఆస్వాదిస్తున్నారు అందరూ. ముసలాళ్ళు వచ్చారు కదా, ఈలోపు కొంచెం మబ్బులు వేసాయి. సరే వినేవాళ్ళు వింటూనే ఉన్నారు. ఒక ముసలావిడ కొంచెం ఇంటి దగ్గర పిడకలు ఎండబెట్టింది ఆవిడ గోడకి, మబ్బేస్తోంది పిడకలు ఉన్నాయి, మబ్బేస్తోంది పిడకలు ఏమవుతాయి. ఈ పిడకల గురించి వెళ్ళదు, అలాగని ఇక్కడ తినగా ఉండదు. మనకి అంత ఆసక్తి ఉంటే పోవచ్చుగా. ఇప్పుడు పోకుండా మాట్లాడికి పక్క ఆవిడతో మబ్బేస్తోంది పిడకలు ఏమవుతాయి, మబ్బేస్తోంది పిడకలు ఏమవుతాయి అంటే పక్క ఆవిడ ఒక దెబ్బగట్టు రామాయణంలో పిడకల వేట సత్తుంటే అక్కడ. ఎందుకంటే సీతమ్మ వారు దొరకట్లేదు, సుందరకాండ. సీతమ్మ వారి కోసం హనుమంతుడు వేటాడుతూ ఉంటే అన్వేషణ చేస్తుంటే నువ్వు పిడకల వేట ఊరికి పో అన్న వల్ల ఇలా వచ్చిందని. నిజానికి ఎందుకు వచ్చిందంటే రామాయణంలో ఒక చోట త్రిపిటక అని ఉంటుంది, ఏదో 3 గ్రంథాలనే అర్థంలో. బౌద్ధులు తమ గ్రంథాలని పిటకములు అంటారు. అందుకని వాళ్ళు ఆ మాటను పట్టుకుని రామాయణం బౌద్ధ మతం తర్వాత వచ్చిందని వాదించడం మొదలుపెట్టారు. ఇది ఒక విచిత్రమైన వాదాలు. చైత్యం అనే మాట కనపడగానే రామాయణంలో చైత్యం బౌద్ధులు వాడారండి అంటే రామాయణం బౌద్ధుల తర్వాత ఈ పిచ్చి మాటలు మాట్లాడకూడదు. చైత్యం శబ్దం సంస్కృతం, అది పూర్వం నుంచి ఉంది, దాన్నే బౌద్ధులు వాడుకుంటారు. కానీ ఇదేమిటి, ఇది మనవడు వచ్చి నా పేరు నువ్వెందుకు పెట్టుకున్నావు అన్నట్టు తాతగారిని, తాతగారి పేరు మనవడికి పెడతారు, మనవడు అన్నట్ట నా పేరు నువ్వెందుకు పెట్టుకున్నావు అన్నట్టు అలా ఉంది మాట. అలాగా ఈ పిటకాల గురించి ఊరికే వెతికేసి దెబ్బలాడుకుంటుంటే ఏమిటి పిటకాల వేట, ఏమిటి పిటకాల వేట అంటే అది పిటకల వేట అయింది పలుకుబళ్ళు. ఇలాంటివి చాలా ఉన్నాయి, మనం మళ్ళీ వారం కలిసినప్పుడు చెప్పుకుందాం. అంతవరకు తెలుగులో మాట. వారు సంపదని తృణప్రాయంగా భావిస్తారు. తృణం అంటే బరువు ఉండదు కదా, మరి వారు ఎందుకో వినయంగా ఉంటారు. అంత సంపద ఉండి అంత సంపద వారి నెత్తి మీద భౌతికంగా ఉన్నప్పుడు వారు మరి బరువుకు వంగుతారుగా. మరి గడ్డి పరకైతే బరువు ఉండకూడదుగా. సమాజంలో ఎవరికి ఎడమవైపు వెళ్ళాలని నిబంధన, నేను ఎందుకు వెళ్ళాలి చెప్పడానికి, నువ్వు ఎవరంటే తీసేద్దాం నిబంధనలన్నీ, ఎవరు ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు ఎడదాం అని. నల్గొండ బస్సు ప్రమాదాలే అవుతాయి.